గోగికార్ సుధాకర్, రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుని. ఈరోజు ఉద్దేశం ఎంబీసీల కోసం, ఎంబీసీ కులాల కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, గతంలో కానీ ఇప్పుడు కానీ చూస్తే మా ఎంబీసీలకు మాకు నోరు లేదు. హక్కులు అడుకోవడానికి కానీ, మాకు రాజ్యాధికారంలో వాటా కావాలని కొట్లాడడానికి కానీ మాకు నోరు లేదు. అలాంటి నోరు లేని మా ఎంబీసీలమందరం ఏకమై ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో 25% అయితే ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ ఉందో, ఆ బీసీ రిజర్వేషన్లో ఎంబీసీ కులాల రిజర్వేషన్ ఏంది? ఆ ఎంబీసీ కులాల రిజర్వేషన్ని కేవలం ఈరోజు 4-5 కులాలే అనుభవిస్తున్నాయి. కాబట్టి అలా కాకుండా ఆ 4-5 కులాలు ఈరోజు ఎంబీసీగా ఉన్నటువంటి 100కు పైగా ఉన్నటువంటి మా ఎంబీసీ కులాలను కూడా వాళ్ళు చేయబెట్టి నడిపించి మా ఎంబీసీ కులాలను కూడా దగ్గర చేర్చి మా వాటా మాకు ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రభుత్వం అయితే 42% రిజర్వేషన్ అయితే ఏదైతే బిల్లు పెట్టిందో, ఆ బిల్లుకు కూడా ఎంబీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. అలాగే కాకుండా ఈ 42%లో ఉన్నటువంటి ఈ వాటా ఏదైతుందో ఎంబీసీల వాటా ఏంది అని మేము ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే రిజర్వేషన్ అమలు చేసేది వాళ్ళే కాబట్టి ఆ రిజర్వేషన్లో మా వాటా మాకు తేల్చాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు కొట్టుకదావండి, మీరే చూసుకోండి అంటే ప్రభుత్వం అలా కావద్దు. కాబట్టి మా వాటా ఏందో మాకు తేలవాలని రేపు జరగబోయే ఏదైతే బీసీ బంద్ ఉందో దానికి సంపూర్ణ మద్దతుగా ఎంబీసీ కులాల తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మా ఎంబీసీలందరినీ ఏకం చేసి మా వాటా ఏందో, మన వాటా ఎంత వస్తుంది, మన వాటా ఎంత తీసుకోవాలి అనే విధంగా కులాలందరినీ మేము తట్టి లేపి చైతన్యపరచడానికి రేపు భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాము. అవసరమైతే ఒక రథయాత్రను ఏర్పాటు చేస్తాము. ఈరోజు 42% ఏదైతే రిజర్వేషన్ అంటున్నారో అది కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి దోబూచులాట ఆడుతున్నవి. ఎందుకంటే ఈరోజు బిల్లు పెట్టింది వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము, బిల్లు అమలు చేయవలసింది బీజేపీ ప్రభుత్వము. ఎందుకంటే అది ఉన్నది గవర్నర్ దగ్గర, అది ఆమోదించాలి రాష్ట్రపతి. కాబట్టి బీజేపీ వాళ్ళు బంధుకు పిలుపునిచ్చారు, అది ఏందో అర్థమైతే లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో దాన్ని ఎందుకు అమలు చేస్తున్నారు? కాబట్టి ఈరోజు మేము ఎంబీసీల తరఫు నుంచి కోరుతున్నాం ఒకటే, రేపు జరగబోయే బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎంబీసీలం మరింత ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై ఎంబీసీ.